నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ ఖాన్. గుర్తుందా 24వ తారీఖు 2వ నెల 2024 సంవత్సరం. ఈ 24వ తారీఖున శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. శని ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలోనే ఉన్నాడు. అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్తున్నాను. మకర రాశి, కుంభరాశి, మీన రాశి, ఈ మూడు రాశులలో పుట్టినటువంటి వారికి శని అనుగ్రహం పొందండి. ఫస్ట్ శని అనుగ్రహం పొందితే ఉద్యోగం వస్తుంది. చదివిన దానికి ఉద్యోగ ఫలితం అంటే గవర్నమెంట్కి సంబంధించిందే కానివ్వండి, ప్రైవేటుకి సంబంధించినటువంటి ఉద్యోగాలే కానివ్వండి, ఈ శని అనుగ్రహం కలిగితే ఈ 5 రాశులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులకు మంచి వ్యాపారాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంలో మంచి లావాదేవీలు, మంచి అభివృద్ధి తప్పకుండా మీకు కలుగుతుంది. శని అనుగ్రహం ఉండాలి. మీరు ఏది చేసినా పర్వాలేదు, కానీ శని అనుగ్రహం ఉండాలి. శనే కదా అని చెప్పేసి మనం దాన్ని చిన్నచూపు చూసామనుకోండి, శని మహాకోపగొండి పాతాళాన్ని దొక్కిస్తాడు. మళ్ళీ మనం పైకి రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి శనీశ్వరుని అంత తక్కువగా మనం ఎంత ఈజీగా మనం అది శనిని వక్రరీతిలో చూడకూడదు. కాబట్టి శనీశ్వరుని ఎక్కువగా ధ్యానం చేయాలి. అది చేసే టైంలోనే చేయాలి. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, కుటుంబంలో అందరూ కూడా శని హోమంలో పాల్గొనాలి. జీవితంలో ఒక్కసారైనా శని మన వైపు 30 సంవత్సరాలు కూడా ఇక మనల్ని ఎలాంటి హాని తలపెట్టదు. నా మాట నమ్మండి, నేను ఖచ్చితంగా చెప్పేది నిజం. శని హోమం అనేది కూడా కుటుంబ సభ్యులు అయ్యో మాకు అర్ధాష్టమ శని, ఏలినాడు శని, అష్టమ శని రావట్లేదే అనుకోవద్దు. కంపల్సరీ ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇప్పుడు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాడు శని అనేది ఇప్పుడు ఈ రాశులకు ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో కొన్ని రాశులకు వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో కొన్ని రాశులకు వస్తాయి. ఇట్లా ట్రావెల్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడెప్పుడు వస్తుంది శని, మేము ఆ టైంలోనే పూజ చేసుకుంటామని కూడా అవసరం లేదు. ఒకసారి శని హోమంలో ఒకసారి పాల్గొన్నారనుకోండి, రాబోయే 30 సంవత్సరాలు మనకు శని మనల్ని ఇబ్బంది పెట్టాడు, మనల్ని ఇబ్బంది పరిచే విధంగా చూడు. మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం జరిగే విధంగా మనల్ని ఎప్పటికీ అప్పుడు కాపాడుతూ ఉంటాడు. ఒక చిన్న తప్పు చేసినా కూడా ఆ తప్పును మన్నించి అతను మీకు ఆశీర్వచనాలు ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే శనీశ్వరుడి బలం కావాలి మనకు. శనీశ్వరుడి బలం కంపల్సరీ కావాలి. ఎందుకంటే శని అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు 1000 కోట్లు సంపాదించగలుగుతారు, 1,00,000 కోట్లు సంపాదిస్తారు, కోట్లలో వాళ్ళ వ్యాపారాలు జరుగుతాయి. శనీశ్వరుడు అనుగ్రహం, నువ్వు ఏ పెద్ద బిజినెస్ మెన్ అయినా చూడండి, అతనికి శని అనుగ్రహం ఉంటుంది. ఆ బ్యాక్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇటు భగవంతుడు దేవుడు ఇచ్చేటువంటి సపోర్టుతో ఇటు శని సపోర్ట్ కలిసి ఉంటుంది. అందుకే అంచలంచలు ఎదుగుతూ ఉంటారు. కాబట్టి శని హోమం జరిపించుకోవడం ఎంతో మేలు మీకు. 24వ తారీఖు 2వ నెల 2024 సంవత్సరంలో శని హోమం అనేది కూడా నేను చక్కగా ఈ శని హోమం జరిపిస్తున్నాను. మీరు వేరే వేరే దేశాలలో, వేరే వేరే కంట్రీస్లో, వేరే వేరే జిల్లాలలో, గ్రామాలలో ఉన్నటువంటి వారు మీరు ఇక్కడికి రానవసరం లేదు. మీరు అక్కడే ఉండి శని హోమం జరిపించుకోవచ్చు. మీ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే ఆ గోత్రనామాలు తీసుకొని నేను పూజలో ఈ శని హోమంలో నేను ఒక నలుపు వస్త్రాన్ని ఆ శని హోమంలో వేసి చక్కగా శని మీ వైపు రాకుండా ఉండడానికి నేను ఈ శనికి సంబంధించినటువంటి స్తోత్రాలతో ఆ శని హోమం పూర్తి చేసి దీనికి సంబంధించిన వీడియో అండ్ కుంకుమ ప్రసాదాలు కూడా మీ ఇంటికి పోస్ట్ వస్తాయి. ఆ వీడియో కూడా మీకు వాట్సాప్ నెంబర్కే పంపిస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.